జిల్లా బంటుమిల్లి చారంపూడి అండి మాది. పి నాగలక్ష్మి నా పేరు. అయితే నేను సంవత్సరంన్నారండి జానంలోకి వచ్చి. మా ఊరు బాలకృష్ణ అని ఉన్నారు, అతను పరిచయం చేశారు ఇది. అప్పుడు బంటుమిల్లి వచ్చి పిరమిడ్ కాడికి వచ్చామండి. వెంకట సార్ ఉన్నారు, రేవతి మేడం ద్వారా పరిచయం అయ్యాం. తర్వాత రేవతి మేడం ఒకసారి ఏం చేసిందంటే ఇంటిని జానం పెడుతున్నామని బంటుమిల్లిలో పెట్టారండి. అయితే మాకు కూడా పెట్టాలండి అంటే, సరే ఇదంతా ఇది అయిపోయాక పెడతామండి అని అంటే ఇంక ఇంటిని జానం పెట్టారండి. ఆ 41 రోజు కూడా నాకు ఒకరి తర్వాత ఒకరు పెడతాం, ఎవరింటికి వెళ్ళాలి ఏంటి అని అంటాం. ఆ 41 రోజు కూడా చాలా బాగుండేదండి. అసలు కాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉండేవి. ఈరోజు ఎవరింటికాడ ఏంటని 4ంటికి వెళ్ళిపోతాం, వాళ్ళ ఇంటికాడ కూర్చుంటాం, 5ంటికి వస్తాం మళ్ళీ. 41 రోజు కూడా నాకు చాలా బాగుంది. అసలు నీరసం కూడా ఉండేది కాదు. బీపీ బిళ్ళ షుగర్ బిళ్ళ కూడా మానేసాను 41 రోజు కూడా. అయితే ఇంకా ఇళ్ళు ఉన్నాయండి అని అంటే ఒక 71 రోజు రేవతి మేడం ఇంటిని జానం చేశారు. అయితే మేము చక్కగా ర్యాలీకి వెళ్ళాము, నడవలేకపోయేదాన్ని ఇంటికాడైతే. ఆ ర్యాలీకి వెళ్ళినప్పుడు మట్టుకి చాలా బాగుండి, కాళ్ళు కూడా నీరసం లేకుండా ఉండేది, బాగా ఉండేది అనమాట. మళ్ళీ ఒక రోజుని అలాగా జోగి అడిపించుకుంటా వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా చాలా బాగుందండి. నీరసంగా ఉండేది కదా అసలు. ఇంట్లో పని చేయలేకపోయేదాన్ని, ఇళ్ళటి ర్యాలీకి వెళ్ళినప్పుడు మట్టుకు చాలా బాగుండేది. అసలు కాళ్ళు నొప్పులు కానీ ఏం ఉండేవి కదా అసలు. ఇంట్లో పని అంతా చేసుకునేదాన్ని, మళ్ళీ సాయంత్రం 7ంటికి వచ్చేదాన్ని, మళ్ళీ వండుకునేదాన్ని. చాలా బాగుండేదండి. అసలు రోజు ధ్యానం చేసేదాన్ని. బాగా పని ఎక్కువైనప్పుడు కూసేపు ధ్యానంలో కూర్చుంటే ఒక 5 నిమిషాలు కాళ్ళ నొప్పులు తగ్గిపోయి చాలా బాగుండేదండి అప్పుడు. అయితే సార్ని కలవలేదండి నేను. అయితే పిఎంసి ద్వారా వికెట్ చేసే రోజు బంటుమిల్లి మేడం నేను పత్రి సార్ని ఎప్పుడు కలుస్తానని అంటే, సోరంపూడిలో పిరుముద్దు కొడితే కలుస్తానా అని అన్న. కాదు మేడం, 3 జన్మలో చేసుంటే చిట్నీళ్ళు తాగలు అని చెప్పింది ఆ మేడం, రేవతి మేడం, బంటుమిల్లి రేవతి మేడం. ఆ రోజే పిఎంసి ఛానల్ పెట్టుకుని భోంచేస్తున్నానండి. భోంచేసేసరికి పిఎంసి ఛానల్లో అక్కడ బాక్సు ఇవి చూస్తానే ఉంటున్నాను, అన్నం పెట్టుకుని తిన్నాను. అవి పత్రి సార్ చనిపోయాడా ఏంటనేసి ఇంకా ఏడుపు వచ్చేస్తుంది బాగా. ఆయన మా ఊళ్ళో కావుంది మా ఫ్రెండు, ఏమే పత్రి సార్ చనిపోయారు, రేవతి మేడం చెప్పకుండా వెళ్ళిపోయింది, మనం ఎలా వెళ్ళాలి మనకు అసలు తెలియదు కదా, ఆ ఊరే తెలియదు కదా, ఎలాగంటే ఆ రేవతి మేడం చేస్తే, మేడం 2 మనుషులు ఉన్నారు కడతాలు వచ్చేవాళ్ళు, వాళ్ళ ద్వారా వచ్చేయండి అని అన్నారు. ఇంకా మా సార్ని అడిగితే సరే అని బట్టలు చదివేశారు, బండి మీద తీసిపోయారు. బండి మీద తీసుకెళ్ళి బస్ ఎక్కిచ్చేసారు. విజయవాడ దాకా వెళ్ళిపోయాము. అప్పుడు గుడివాడ బస్సు విజయవాడ దాకా వెళ్ళి హైదరాబాద్ బస్సు ఎక్కాం. తర్వాత కడతాల బస్సు ఎక్కామండి. ఇంకెళ్ళిన తర్వాత ఏడుపు వచ్చేస్తుంది లైన్లో బాగా. అసలు మా ఇంటి దగ్గర వాళ్ళు చుట్టాలు కూడా చనిపోతే అసలు ఏడవలేదండి మేము. అలా ఏడ్చుకుంటా లైన్లోకి వెళ్ళి చూసి మళ్ళీ రెండోసారి మళ్ళీ లైన్లోకి వెళ్ళి చూస్తా అతను చూడాలని. ఇంకా రెండోసారి చూసి వచ్చాము. 2 సార్లు చూసేసరికి రేవతి మేడం వాళ్ళు ట్రైన్లో మాకన్నా వెనకాల వచ్చారు. మేము ఫస్ట్ వెళ్ళిపోయాం బస్సులకి వెళ్ళిన వాళ్ళని, వాళ్ళు ఇంకా రాలేదనమాట. ఆ 3 రోజులు అక్కడ ఉండిపోయాం మేము ఇద్దరము కూడాను. అసలు రేవతి మేడం మీరు ఎలా వచ్చారని చూసుకున్నాను ధ్యానంలో. చూసుకుంటే మేము ముందు జన్మలో ఆమెకి శిష్యులు అంట, రేవతి మేడం శిష్యులు అంట మేమిద్దరం. ఇలా మీరు ఇలా ముందు జన్మలో చేసిన వల్లనే మీరు వచ్చి రాగలిగారు, లేకపోతే రాలేకపోయేవారే అని అన్నారనమాట ఆ మేడం. పిఎంసి ఛానల్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి. పత్రి సార్కి చాలా ధన్యవాదాలు. జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ.